దొండకాయ ఫ్రై ఆర్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. పెళ్ళిళ్ళప్పుడు ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు భోజనాలలో కర్రీస్తో పాటు ఒక ఫ్రై కంపల్సరీ పెడతారు. సాంబార్లో రసంలో నంజుకోవడానికి దొండకాయ, బెండకాయ, క్యాబేజీ ఇలాంటి వాటితో ఫ్రై చేసి పెడతారు. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేద్దామో చూద్దాము. నేను ఈరోజు దొండకాయలతో అయితే పకోడీ చేస్తున్నాను. అందుకోసం దొండకాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దొండకాయల్లోకి ఉప్పు, కారం, కావాలంటే ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత అందులోకి శనగపిండి, కొంచెం మైదా పిండి, కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక్క చుక్క వాటర్ కూడా వేయొద్దు. దొండకాయలు ఉండే వాటర్తోనే తడి పొడిగా పిండి అయితే కలుపుకోవాలి. కావాలంటే పిండి కలిపేటప్పుడే పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కలుపుకోండి. నేను మా పిల్లల కోసం కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. ముందే చెప్తున్నా, తడి పొడిగా మాత్రమే కలుపుకోవాలి, ముద్దగా కలుపుకోకూడదు. కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. నేను ఈరోజు పప్పుచారులోకి కాంబినేషన్గా దొండకాయ పకోడీ ప్రిపేర్